హైదరాబాద్ లో సౌత్ ఇండియాలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. 620 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 4 లైన్లలో 3.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఓల్డ్ సిటీలోని స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగరవాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. అదే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్. రైట్ నౌ ప్రస్తుతం నేను చంచల్గూడ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాను. సో చంచల్గూడ నుంచి మొదలుకొని ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం కూడా దాదాపు 3.2 కిలోమీటర్ల మేర ఉంది. దాదాపు 620 కోట్ల భారీ బడ్జెట్తో హైదరాబాద్ నగరంలో రూపుదిద్దుకున్నటువంటి ఏదైతే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఇదే అని చెప్పొచ్చు. సో గతంలో ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్ ఉండేది, నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. సో దాని తర్వాత దానికంటే పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంగా ఇది జరుగుతుంది. మొత్తం కూడా 3.2 కిలోమీటర్ల మేర దాదాపు 5.5 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు కొనసాగినటువంటి స్టీల్ బ్రిడ్జ్గా కూడా ఇది రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని తర్వాత దీని ముందు ప్రారంభించినటువంటి స్టీల్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణాలు అన్నీ పూర్తయ్యాయి, ఇప్పటికీ నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. బట్ ఆస్తుల సేకరణ కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మూలంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఇవన్నీ చిక్కులు తొలగించుకొని సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రైట్ నౌ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ఇటు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే దీనిపైన తారేసేశారు, సెంట్రల్ లైటింగ్ని ఏర్పాటు చేశారు, చుట్టూ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ బ్యారికేడింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడానికి ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో చెప్పండి, సో ఈ స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడం వల్ల మీ ఏరియాలో ఎలాంటి యూజ్ ఉంటుంది? ఈరోజు ఈ స్టీల్ బ్రిడ్జ్ అందుబాటు రావడం వల్ల ఇటు కోటి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఏదైతే ప్రజలు కానీ ఇటు సాగర్ వెళ్ళడానికి వీలుంటుంది. అదేవిధంగా పాతపట్నం వెళ్ళడానికి చంద్రాయణగుట్ట మీదుగా, అదేవిధంగా కల్వకుర్తి రూట్ అంటే శ్రీశైలం రోడ్డు పోవడానికి ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి వలన ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉంటుందో ఆ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగబోతూ ఉంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30 నెలల్లో దాదాపు ప్రజాపాలనలో అతి వేగంగా ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలు కాకపోతే ఇంకొక 20 రోజులు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అదేవిధంగా మా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జిను ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు. మనం చూడొచ్చు ఏదైతే ఈ ఫ్లైఓవర్ అంతా కూడా స్టీల్ బ్రిడ్జ్ అంతా కూడా దాదాపు 3.2 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఎక్కడ కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కాంక్రీట్ అనేది ఉపయోగించలేదు, మొత్తం కూడా స్టీల్నే ఉపయోగించారు పిల్లర్ల నిర్మాణంలో. చంచల్గూడ జైల్ జంక్షన్ వద్ద మొదలైనటువంటిది ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ వరకు కొనసాగుతుంది. ఇటు సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో నిత్యం కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి దాదాపు 620 కోట్లతో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. సో ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది చంచల్గూడ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు. సో వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియాబేన్, ఆంధ్రజ్యోతి, ఓల్డ్ సిటీ.